ఈసారి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నీళ్లే నిప్పులుగా మారబోతున్నాయనే చర్చ జరుగుతోంది. నదీ జలాల వినియోగం, ప్రాజెక్టులు తదితర అంశాలపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సమరానికి సై అంటే సై అంటున్నాయి. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడం వెనుక కారణం మీరంటే మీరే అని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో శుక్రవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. స్వల్ప విరామం తరువాత తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల కోసం అధికార, విపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను తయారు చేసుకుని నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మొహరించాయి. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాలపై చర్చకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కార్ తాకట్టు పెట్టిందన్న విమర్శలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైపు నుంచి వస్తుండటంతో అధికార కాంగ్రెస్ ఫిట్టింగ్ రిప్లై ఇవ్వడానికి రెడీ అయింది. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నదంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడుతున్నారు. నదీ జలాల వినియోగం, రాష్ట్ర హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నదనే విమర్శలను సంధిస్తూ సీఎంను, మంత్రులను నిలదీసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. నదీ జలాలపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 9.5 బీఆర్ఎస్ హయాంలో నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల పురోగతిపై ఏం జరిగిందో అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నదీ జలాలతో పాటు ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. కేసీఆర్ సీఎంగా ఉండగానే సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అంటున్న కాంగ్రెస్ అదే విషయాన్ని అసెంబ్లీలో వివరించేందుకు సిద్ధమవుతోంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము 90% పనులు చేసినాం, మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబటల్ ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ది ప్రెజెంటేషన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇటు మరో విపక్ష పార్టీ బీజేపీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, ఆ రెండు పార్టీలు చెబుతున్నది నమ్మశక్యంగా లేదని అంటోంది. కృష్ణా జలాలపై జరిగిన నష్టాన్ని అసెంబ్లీలో వివరిస్తామంటున్న బీజేపీ అసలు సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నాయని తెలంగాణ కాషాయ పార్టీ ఫైర్ అవుతోంది. దీంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నీళ్లు నిప్పులు పుట్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.